माइक दे रहा हूँ, बिल पास हुआ बाद मैं माइक दे रहा हूँ। अभी नहीं देता हूँ मैं, बिल पास हुआ बाद देता हूँ। सर अभी नहीं, बिल के बीच में मैं नहीं दे सकता हूँ, बिल के बाद दे दूँ मैं। सर नहीं सर, डिवेट नहीं कर सकता हूँ मैं। आई रिक्वेस्ट ऑनरेबल माय लर्न फ्रेंड अकबरुद्दीन ओवैसी साहब को, सर आई रिक्वेस्ट बिकॉज he knows, he is also a knowledgeable, a very member of our assembly, and in fact we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We give due respect to all, each and every respected member of the house. Sir, मैं बोलने का सुनो सर, मैं बोलने का यही है, मैं आपको नहीं, आई एम नॉट गोइंग, अरे यार नो 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 डेफिनेटली नो, 1 second सर, हियर ऑनरेबल चीफ मिनिस्टर రేవంత్ రెడ్డి గారు మేడ్ ఏ స్టేట్మెంట్, ఇవాళే వచ్చిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కు సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు నేను కోరుతా ఉన్నాను, ఇది ఒక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసన సభ్యులు కూడా మరి సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కి సంబంధించి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి, సభ జరుగుతా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం, దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా 2 నిమిషాలు వారు మరి అభిప్రాయాన్ని తెలియజేసుకున్నారు, దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మేము వీఆర్ ఓపెన్ సార్, వీఆర్ ఓపెన్. అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం, క్లాపులు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసన సభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు. ఈరోజు గౌరవనీయులు 2 అభిప్రాయాలు చెప్పారు, సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉందంటే చెప్పుకోదలుచుకోవచ్చు. మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేయచ్చు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ అక్బరుద్దీన్ సాబ్, because in the bill we have shown what courses are we are going to start and what would be the fee structure, what would be the modules. We have already reflected in the bill, sir. Any suggestions from your side is welcome. And my point here is, sir, let them go to their seats, because Supreme Court ku sambandhinchi గౌరవ సభ్యులు చాలా మంది కూడా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి, వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను. సార్, ఇది చాలా అన్యాయం సార్. ఇది మెయిన్ అపోజిషన్ పార్టీ